ఫ్రెండ్స్, ఈరోజు మనం అత్యంత ఖరీదైన అరటిపండు గురించి, అరుదుగా కనిపించే నల్లజాతి కోడి గురించి మరియు దాని గుడ్ల గురించి, శనిగ్రహం యొక్క డెన్సిటీ గురించి, నవమాసాలు మోసి కనిపించిన తండ్రి గురించి తెలుసుకోబోతున్నాం. మనలో చాలామందికి రోజు ఉదయం లేవగానే టీయో కాఫీయో తాగితే కానీ రోజు మొదలైనట్టు ఉండదు. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే కాఫీ ఎవరు పడితే వాళ్ళు తాగటానికి వీల్లేదు. కేవలం డాక్టర్ల సిఫార్సు మేరకే తాగవలసి ఉంటుంది. ఆ కాఫీ పేరు ఏంటంటే డెత్ విష్ కాఫీ. ఇది వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ కాఫీ. ఇది ఒక కప్పు కాఫీ వచ్చేసి సాధారణ కాఫీ కంటే 200% కెఫీన్ని ఎక్కువగా కలిగి ఉంటుంది. ఈ కాఫీ తాగితే దాదాపు 3 రోజుల వరకు నిద్రపోతారు. ఇప్పుడు మనం సివిట్ క్యాట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది సివిట్ ఫుడ్ని తినటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఇది తిన్న సివిట్ గింజల్ని మలం ద్వారా విసర్జిస్తుంది. అలా విసర్జించిన గింజల్ని సేకరించి కాఫీ గింజల్ని తయారు చేస్తారు. ఈ గింజలతో తయారు చేసిన కాఫీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. రేర్ బ్లాక్ చికెన్. ఈ కోడి యొక్క కళ్ళు, చర్మం, అవయవాలు మరియు మాంసం కూడా నలుపు రంగులోనే ఉంటుంది. ఇది ఒక్క కోడి ఖరీదు వచ్చేసరికి 1,80,000 వరకు ఉంటుంది. దాని గుడ్లు ఖరీదు కూడా చాలా ఎక్కువ. సాధారణంగా పుట్టగొడుగులు మహా అయితే 10 సెంటీమీటర్ల వరకు పెరగటం చూసి ఉంటాం. ఇప్పుడు చూపించబోయే పుట్టగొడుగు దాదాపు 8,500 సంవత్సరాల క్రితంది. దీని ఎత్తు 20 అడుగుల పైమాటే. ఇప్పటికి కూడా ఆ పుట్టగొడుగు పెరుగుతూనే ఉంది. దాని పేరే జెయింట్ మష్రూమ్. మామూలుగా పెంగ్విన్స్ 2 నుంచి 3 అడుగుల వరకు పెరుగుతాయి. కానీ 4 కోట్ల సంవత్సరాల క్రితం ఉన్న పెంగ్విన్స్ ఎత్తు ఎంతో మీకు తెలుసా? 6 అడుగుల పైమాటే. జూపిటర్ గ్రహం మీద ఎలాంటి రాకెట్స్ని మనం ల్యాండ్ చేయలేం. ఎందుకంటే జూపిటర్ గ్రహం యొక్క నేల భాగం మేఘలతోనే తయారు చేయబడి ఉంటుంది. కాబట్టి మనం ఎలాంటి రాకెట్లని అక్కడ ల్యాండ్ చేయలేం. 2015లో బెంజమిన్ అనే ఒక వ్యక్తి రెడ్ బుల్ కూల్ డ్రింక్ సంస్థ మీద ఒక కేసు వేశాడు. ఒకసారి రెడ్ బుల్ సంస్థ ఆ కూల్ డ్రింక్ని తాగితే మనిషికి రెక్కలు వచ్చినట్లుగా యాడ్ చూయించింది. అయితే 10 సంవత్సరాల నుంచి నేను రెడ్ బుల్ తాగుతున్నా కానీ నాకు ఎలాంటి రెక్కలు రాలేదని, ఇలాంటి తప్పుడు ప్రచారం మానుకోవాలని రెడ్ బుల్ సంస్థ మీద కేసు వేశాడు. దీంతో బెంజమిన్కు 760 కోట్లు నష్టపరిహారం ఇవ్వవలసిందిగా రెడ్ బుల్ సంస్థను కోర్టు ఆదేశించింది. హాలీవుడ్లో ఫేమస్ అయిన మూవీస్లో టెర్మినేటర్ కూడా ఒకటి. అర్నాల్డ్ నటించిన టెర్మినేటర్ 2 మూవీలో అతను చెప్పిన డైలాగుల్లో ప్రతి పదానికి సుమారుగా 15,80,000 వరకు డబ్బులు తీసుకున్నాడు. కొంతమందికి ఏదో ఒక ఫోబియా ఉంటుంది. ఉదాహరణకి కొంతమందికి ఎత్తంటే భయం, మరి కొంతమందికి నీళ్ళంటే భయం, ఇంకొంతమందికి నిప్పంటే భయం. అలాగే ఈ బ్రోమిడోఫోబియా ఉన్న వాళ్ళకి బాడీ స్మెల్స్ అంటే చాలా భయం. ఇన్నాళ్ళు మనం 9 మాసాలు మోసి కనిపించిన తల్లి అని వింటూ ఉంటాం. కానీ 9 మాసాలు మోసిన కన్నతండ్రి గురించి ఎప్పుడైనా విన్నారా? థామస్ బెటీ అనే వ్యక్తి ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రెగ్నెంట్ మ్యాన్. ఇతను జూన్ 29, 2008వ సంవత్సరంలో ఒక పండంటి బిడ్డకి జన్మనిచ్చాడు. ఐరన్ మ్యాన్. ఈ ఐరన్ మ్యాన్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఐరన్ మ్యాన్గా నటించిన రాబర్ట్ డానీ స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ మూవీలో కేవలం 15 నిమిషాలు నటించినందుకు సుమారుగా 73,80,00,000 వరకు తీసుకున్నాడు. మన ఇండియన్ గవర్నమెంట్ ₹1 తయారు చేయడానికి సుమారుగా ₹1.11 వరకు ఖర్చు పెడుతుంది. మీకు పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ గురించి తెలిసే ఉంటుంది. అతని రన్నింగ్ స్పీడ్తో ఎన్నో పథకాలను, రికార్డులను అతను సొంతం చేసుకున్నాడు. కానీ అతని రికార్డ్స్ను బీట్ చేయగలిగే ఒక జీవి ఉంది. ఆ జీవి పేరే సహారా సిల్వర్ యాంట్. ఇది ఇసుక ప్రాంతంలో కూడా ఉసేన్ బోల్ట్ కంటే 20 రెట్ల వేగంతో పరిగెడుతుంది. ఇప్పుడు మనం నత్త గురించి, ఒక తెలియని విషయం గురించి తెలుసుకోబోతున్నాం. మనం బ్లేడు షార్ప్గా ఉన్న వైపు పట్టుకుంటే వేలు తెగుతుంది. కానీ నత్త మాత్రం బ్లేడ్ మీద ఎటువంటి గాయం కాకుండా వెళ్ళగలదు. మన గెలాక్సీలో చాలా గ్రహాలు ఉన్నాయి. అందులో శని గ్రహం కూడా ఒకటి. ప్రతి గ్రహానికి ఒక్కో డెన్సిటీ ఉంటుంది. అలాగే
శనిగ్రహానికి కూడా ఒక డెన్సిటీ ఉంటుంది. శనిగ్రహం యొక్క డెన్సిటీ చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే ఆ గ్రహాన్ని నీటిలో వేస్తే పైకి కూడా తేలుతుంది. అంత తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అరటిపండు గురించి తెలుసుకోబోతున్నాం. మామూలుగా పెయింటింగ్ వేసే ఆర్టిస్టులు వాళ్ళు వేసిన పెయింటింగ్స్ని వేలంపాటలో పెడుతూ ఉంటారు. అయితే ఒక ఆర్టిస్ట్ అరటిపండుని తీసుకొని టేప్తో గోడకు అంటించాడు. అయితే అది ఏకంగా 88,56,50,000 రూపాయలకి అమ్ముడుపోయింది.